రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ చందులాల్. మీరు చూస్తున్నది రైతు రక్షణ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మనం పంట వేసే ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి వివరించాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం అనేక రకాల పంట నష్టం జరుగుతుంది. పెట్టుబడి పెట్టలేక లాస్ట్కు చివరికి రైతు సోదరులు పంటను వదిలిపెట్టే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి నేను రైతు సోదరులకు వివరించాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుండి వీడియో తీస్తున్నాను. ఆ వీడియోలన్నీ రైతు సోదరులకు లాభం చేకూర్చే విధానాన్ని నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు ఖచ్చితంగా నేను ఆ విధంగానే రైతు సోదరులకు ఎంత చేసినా, మనం ఏం చేసినా కానీ పెట్టుబడిని తగ్గించి వ్యవసాయం చేసే మార్గాలను మాత్రం నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా రైతు కుటుంబం నుండి వచ్చాను. అనేక రకాల పంట నష్టం జరిగి అనుభవించి వచ్చాము. ఈ కష్టాలు, ఈ యొక్క పంట నష్టం అనేది రాకుండా రైతు సోదరులు అధిక దిగుబడిని సాధించాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వస్తున్నాను. మనము జూన్ మొదటి వారంలో ఉన్నాము. మనము ఇప్పుడు పంట వేయడానికి దుక్కులన్నీ దున్ని విత్తనాలు వేయడానికి రెడీగా ఉన్నారు రైతు సోదరులు. కాబట్టి ముందే తగు జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. మనము పంటకు రోగం వచ్చిన తర్వాత చీడపీడ ఉధృతి ఎక్కువ అవడం అయిన తర్వాత మనము రసాయనాలను కానీ ఏదైనా వాటిని వాడడం కాదు. మనం ముందే మనకు తెలిసిన కొన్నిటినైనా మనము పాటించాల్సిన అవసరం మన మీద ఉంది. ఖచ్చితంగా మనము ఇలాంటి జాగ్రత్తలను పాటిస్తే మనం పెట్టుబడిని తగ్గించి మనం వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు, మీకు నేను ఈ చెప్పబోయే అంశాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వాటిని కనుక మీరు పాటించినట్లయితే, మీరు ఈ వీడియో చూసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రైతు సోదరులారా. అయితే ముఖ్యంగా మనము పంట వేసే ముందు పంట మార్పిడిని చేయాలి. పంట మార్పిడి చేయలేదనుకో ఖచ్చితంగా మనకు అనేక రకాల పంట నష్టం జరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే మనము పోయినసారి చూసాము, మనం గత 4-5 సంవత్సరాల నుండి మనం చూస్తూనే ఉన్నాము. ఏమవుతుంది, మనకి వేరుకుళ్ళు సమస్య రావడము, లేదంటే ఆకులు రాలిపోవడము, లేదంటే కాయ రాలిపోవడం, పిందెలు రాలిపోవడం, లేదంటే మనకి పూలు రాలిపోవడం, ఇవన్నీ విపరీతమైనటువంటి సమస్యలు చూస్తున్నాము. లాస్ట్కు చివరికి చెట్టే చనిపోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి వేరుకుళ్ళు తెగులు, ఎండు తెగులు, లేదంటే చావు రోగం అనేది కూడా అంటాము. ఇవన్నీ ఇలా అన్నీ సంభవిస్తున్నాయి. వీటిని కొంతవరకు మనం ఈసారి పాటించినట్లయితే కొంతవరకు వీటిని న్యాయం చేసుకోవచ్చు. కాబట్టి రైతులు పంట మార్పిడి విధానాన్ని ఖచ్చితంగా అవలంబించాలి. ఇంకోటి, మనం విత్తనాలు వేసే ముందు విత్తన శుద్ధి చేసిన విత్తనాలను మాత్రమే మనం వాడాలి. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా సేంద్రియ లేదా పశువుల ఎరువులను మనం కంపల్సరీ వాడాలి. ఒకవేళ మనకు పశువుల ఎరువులు, ఎందుకంటే పశువుల ఎరువులు లేదా సేంద్రియ ఎరువులలో మనకు అనేక లాభాలు ఉన్నాయి. భూమిని మనం సారవంతం చేసుకోవచ్చు, తేలికపాటి నేలగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా నేలలో ఉండేటువంటి అనేక రకాల సూక్ష్మజీవులు, మొక్కకు మేలు కలిగించే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్లను మనము వృద్ధి చెందించుకోవచ్చు. తద్వారా మొక్కలు రోగ నిరోధక శక్తిని పెంచుకొని మనకి అనేక లాభం చేకూర్చే ఆస్కారం ఉంది. ఒకవేళ మనకు పశువుల ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు దొరకకపోతే, లేదంటే మార్కెట్లో ఎక్కువ రేట్లో ఉండడం వల్ల, చాలా మంది నాకు చెప్పారు ఒక ట్రక్కు దాదాపుగా 5 నుండి 6 వేల రూపాయలకు బయట దొరుకుతుంది అని. అంటే ఇక చాలా కాస్ట్లీ అది. కాబట్టి అంత కాస్ట్ మనం పెట్టలేము, ఇప్పుడు మనకు పెట్టుబడి భారంగా అవుతుంది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా, ఇప్పుడు మనము జూన్ మంత్లో ఉన్నాము. మనము ఇప్పుడు చిరుధాన్యాలు పండించే వాళ్ళు కానీ, పొలం వేసే వాళ్ళు కానీ, ఒక పత్తికి అయితే మనం ఎరువులను వేసుకోవాల్సింది, పశువుల ఎరువులను కంపల్సరీ వేసుకోవాల్సింది. ఎందుకంటే పత్తి ఇప్పుడు వర్షం పడ్డ వెంటనే మనం వేస్తాం. మనం ఇప్పుడు చిరుధాన్యాలు కానీ, లేదంటే మిర్చి, మొక్కజొన్న, వరి వేసేవాళ్ళు, వీళ్ళందరూ ఖచ్చితంగా పచ్చిరొట్టె పైరును మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే పశువుల ఎరువులకు లేదా సేంద్రియ ఎరువులకు సమానంగా పనిచేసేది పచ్చిరొట్టె పైరు. ఈ పచ్చిరొట్టె పైరు అంటే ఏంది? పచ్చిరొట్టె పైరు అంటే జనుము, జీలుగ, అలసంద, పిల్లి పెసరతో పాటు అనేక రకాల పప్పు ధాన్యాలు, వాటన్నింటినీ మనము వాటి విత్తనాలను మనము పచ్చిరొట్టె పైరు లేదా జీవన ఎరువులు అని కూడా అంటారు. వీటి వల్ల మనకు నేలలో కర్బన శాతం పెరుగుతుంది. కర్బన శాతం పెరగడం అంటే మనకు మొక్కకు మేలు కలిగించే బ్యాక్టీరియా, వైరస్, సూక్ష్మజీవులు, ఇవన్నీ ఈ యొక్క కర్బనాన్ని తీసుకుంటాయి, ఆహారంగా తీసుకొని అవి వృద్ధి చెందుతాయి. ఇవి వృద్ధి చెందడం వల్ల మనకి నేలలో కర్బన శాతం పెరిగిన తర్వాత ఇవన్నీ వృద్ధి చెందడం వల్ల నేల అనేది సారవంతం అయిపోతుంది. మనకు ఇప్పుడు కర్బన శాతం చూసినట్లయితే మనం ఎక్కడ చూసినా కానీ నేలలో ఈ రసాయన ఎరువులు విపరీతంగా వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే,
కర్బన శాతం తగ్గిపోతుంది, నేలలో ఉండే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్లు అన్ని చనిపోతున్నాయి. అంటే మనకు దాదాపుగా కర్బనం 2 నుండి 4% వరకు ఉండాలి. కానీ మనకి ఇప్పుడు చూస్తే అన్ని 0 పాయింట్లలోనే ఉంది. ఎక్కడ చూసినా మనకు 0 పాయింట్లలోనే ఉంది. కాబట్టి విపరీతంగా పడిపోయింది సారవంతం. సారవంతాన్ని మనం నేల యొక్క సారవంతాన్ని, నేల యొక్క శక్తిని మనం పెంచుకోవాలంటే ఖచ్చితంగా మనము పశువుల ఎరువులు లేదా సేంద్రియ ఎరువులను వాడాలి. లేదంటే అవి దొరకని పరిస్థితులు, లేదంటే అధిక రేటు ఉండడం వల్ల మనకి పచ్చిరొట్ట పైరును మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ పచ్చిరొట్ట పైరును మనం వేసినట్లయితే నేలలో కర్బన శాతం పెరుగుతుంది. దానివల్ల మనకు బ్యాక్టీరియా, వైరస్, సూక్ష్మజీవులు అన్ని వృద్ధి చెంది మనకు అనేక రకాల పోషకాలు మనకు నేల నుండి మొక్కలు గ్రహించి మొక్కకు ఇవ్వడం వల్ల మొక్క యొక్క వేరు వ్యవస్థ కూడా బాగా డెవలప్ అవుతుంది. అంటే తల్లి వ్యవస్థ నుండి పిల్ల వ్యవస్థలు బాగా డెవలప్ అయ్యి మనకు వేరు దృఢంగా గట్టిగా పెరిగి భూమిలో గట్టిగా పాతుకుపోయి నేలలో ఉండేటువంటి భూమిలో ఉండేటువంటి అనేక పోషక విలువలను గ్రహించి కాండము, కొమ్మలు, ఆకులు అన్ని దృఢంగా తయారవుతాయి. దృఢంగా తయారవడం వల్ల నేలలో రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల మనకు ఏవైనా చీడపీడ పురుగుల ఉధృతిని తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది మొక్క. తద్వారా మనకు అధిక దిగుబడి రావడమే కాకుండా నాణ్యతమైనటువంటి పంటను మనం పండించుకోవచ్చు. ఈ విధంగా అనేక రకాల లాభాలు ఉన్నాయి. కాబట్టి చాలా మంది రైతు సోదరులు నన్ను అడిగారు, ఏమని అంటే చాలా మంది, మీరు పచ్చిరొట్ట పైరు అని అన్నారు సార్, మీరు ఎంతవరకు వేయాలి, 1 ఎకరానికి ఎంత వేయాలి, మనం దున్నిన తర్వాత వేయాలా, దున్నక ముందే వేయాలా, లేదంటే మనము ఏ సమయంలో వేసుకోవాలి, మనకి ఎంత టైం పడుతుంది ఈ యొక్క పంట రావడానికి అని చెప్పారు. అంటే మనము దున్నిన తర్వాత కానీ కొంతమంది ఏమో తడి వేసి చల్లి మనకు దున్నుతున్నారు. కొంతమంది ఏం చేస్తారు, పొడి పొలంలోనే దున్నుతారు. అంటే దున్ని వేసుకోవచ్చు, దున్నకుండా వేసుకోవచ్చు. మనం ఎలా అయినా మనకు అది భూమిలో ఉంటే మనకు తొందరగా వస్తుంది. ఆ యొక్క ఒకసారి మొలిసిందనుకో వాటి ఖచ్చితంగా మనం తడులను అయితే ఇవ్వాలి. తడి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. తడి లేని వర్షపాతం ఉంటే మనకు ఓకే. ఒక 5 నుండి 6 రోజులకు, లేదంటే తడి ఆరిపోయిన వెంటనే మనం తడి అయితే ఇచ్చినట్లయితే మొక్కలు తొందరగా పెరిగి మనకు దాదాపుగా వీటి యొక్క సమయము 45 నుండి 50 రోజుల సమయం ఉంటుంది. ఆ సమయంలో మనకు పూత దశ వచ్చిన తర్వాత కాయ దశ రాకముందు ఈ యొక్క మొక్కల్ని ఈ పచ్చిరొట్ట పైరును మనము నేలలో కలియదున్నినట్లయితే దాదాపుగా మనము ఒక 30 నుండి 40% ఒకసారి వేస్తే 30 నుండి 40% మనము ఈ యొక్క ఉధృతిని అన్నింటినీ మనం తట్టుకొని మనకు పంట అంటే పెట్టుబడి అనేది కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనము 4 నుండి 5 సంవత్సరాలు మనం కంటిన్యూస్ గా చేసినట్లయితే దాదాపుగా ఒక కట్ట యూరియా లేదా డిఏపి వేయకుండా మనం పంటను పండించుకోవచ్చు. ఈ విధంగా పంటను పండించుకోవడం వల్ల మనకు నాణ్యతమైనటువంటి ఆహారం దొరుకుతుంది. అదేవిధంగా మనకు రోగ నిరోధక శక్తి మనలో కూడా పెరుగుతుంది. మనం కూడా ఆరోగ్యంగా బతకగలం. కాబట్టి రైతు సోదరులందరూ గమనించాలి.